పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన కుయుక్తి వలన వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో మనం చూసుకున్నాము. కుయుక్తిలో మాయోపాయం చేత సర్పాన్ని ఉపయోగించుకుని అపవాది చేసిన తంత్రానికి తమ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దేవునితో సంబంధం తెగిపోయి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఆదాము అవ్వల్ని, ఆ తర్వాత మానవాళి మొత్తము కూడా అదే కుయుక్తులు నడవటము, అదే అటువంటి మాయోపాయం చేత తమ తోటి మానవుల్ని మోసపరచడం, ఇలాంటివన్నీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో బైబిల్లో ఇవ్వబడిన కొన్ని కుయుక్తులు ఎవరెవరు ఏ విధముగా చేసి ఇతరుల్ని నాశనం చేశారో వాటన్నిటిని మనం చర్చించుకున్నామంటే, ఈ కుయుక్తి కూడా దేవుని నుంచి మనం వేరుపరచబట్టానికి, ఆయనతో సంబంధం తెగిపోవడానికి ఇది కూడా దానిలో ఒక మనం ఎంచుకున్న మనం చెప్పుకుంటున్న అనేక కారణాల్లో ఈ కుయుక్తి కూడా ఒకటి. అయితే దీనిని యేసుక్రీస్తు వారు, ఆయన పరమజ్ఞాని, ఆయన మహోన్నతుడు, ఆయనకి తెలియంది ఏది లేదు, ఆయనకు మరుగైంది ఏది లేదు. మనుష్యుని హృదయంలో ఆలోచన పుట్టక మునిపే అది ఆయనకి తెలుస్తుంది. ఎంతో యుక్తి గలవాడు, జ్ఞాని, పరమదేవుడైన మన యేసుక్రీస్తు వారు తన యుక్తి చేత ఈ లోకంలో ఆయన ఎలా గెలిచారు, మనల్ని ఎలా గెలిపిస్తూ ఉన్నారో, ఆ గెలవడానికి మనం ఇష్టపడితే ఆయన ఎప్పుడు కూడా మన చెయ్యి విడవరు అనే దాన్ని ఈరోజు చూద్దాము. యేసుక్రీస్తు వారు అనేకమైన మాటల్ని మాట్లాడుతూ, అద్భుతాల్ని చేస్తూ, సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా తన యొక్క స్వార్థ ప్రారంభాన్ని, ఆ రక్షణ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఈ విషయం మనందరికీ తెలుసు, ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రకటించిన ఉద్దేశాలు, మానవాళి రక్షణ కొరకు ఆయన పలికినటువంటి తేనె కన్నా మధురమైన పలుకులు, బంగారం కంటే అమూల్యమైనటువంటి ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మనల్ని యుక్తిగల మన దేవుడు తన ఆలోచన చేత మనకి మంచి ఉపాయాన్ని ఇవ్వడానికి ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఆయన అనేక చోట్ల అధికారం కలవాని వలె మాట్లాడారు అని చెప్తా ఉంటారు. అదేవిధంగా ఆయనని చంపటానికి అనేక మంది చూసినా సరే ఇంకా మనుష్య కుమారుడు చనిపోయిన రోజు రాలేదని ఎంతో యుక్తిగా ఆయన ఆ కొండపేటు నుంచి ఆయనని తోసేసి చంపేయాలని చూసిన వారి చేతిలోంచి కూడా ఆయన అక్కడి నుంచి ఉపాయం చేత తప్పించుకుంటారు. అంతేకాకుండా మీ అధికారి, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగినప్పుడు చేప నోట్లోంచి తెచ్చిన శకలితో ఆయన ఏ విధంగా వారికి సమాధానం చెప్పాడు, అది కూడా మనం చూస్తామంటే ఆయన ఈ లోకంలో నివసిస్తున్న ఆయన లోకవాసి కాదు, ఆయన దేవుడే. కానీ వారు కూడా మనుషులలాగే ఈ లోకానికి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలనే దాన్ని ఆయన ఎలాగా ఉపాయం చేత దానిని పేతురు గారికి వచ్చినటువంటి ఆ మొట్టమొదట పట్టబడిన చేపలోంచి తీసిన శకెల ద్వారా ఏ విధంగా ఆయన వారి యొక్క ఆ ఆజ్ఞని ఆయన పరిపూర్తి చేశాడో మనం చూడవచ్చు. అదేవిధంగా నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాము లుకాసు వార్త 20వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. అదేంటంటే, వారు ఆయనని పన్నివ్వటం, కైసరికి పన్నివ్వటం న్యాయమా కాదా అని అడుగుతారు. అంటే అప్పుడు వారి కుయుక్తి ఆయనకు అర్థమవుద్ది. ఏంటంటే ఆ కుయుక్తి, అవును రాజుగారికి పన్ను కట్టాలంటే మరి నువ్వు రాజువు కాదా అంటే, ఆయనకి పన్ను కడుతున్నావు కాబట్టి నువ్వు రాజువు కాదు అని ఒప్పుకున్నట్లు. వద్దు పన్ను కట్టద్దు అంటే ఇతను రాజుగారికి వ్యతిరేకంగా ఒక రెబెల్ లాగా ఉన్నాడని, ఆ విధంగా రోమన్ ఎంపరర్కి ఎగెయిన్స్ట్గా ఉన్నారని అది చెప్పచ్చు. ఏ విధంగా చెప్పినా సరే ఆయన ఇరికించబట్టానికి వారు చూశారు. అందుకని ఆయన వారి కుయుక్తి నెరిగి ఏమంటారంటే, ఒక నాణ్యం తీసుకుని ఒక దేనారాన్ని చూపించి దీని మీద ఉన్న బొమ్మ ఎవరిది అని అడుగుతారు. అప్పుడది ఆ బొమ్మ కైసరిది అని చెప్తారు. అయితే మీరు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి అని చెప్తారు. అంటే దేవునికి మన రాబడిలో 10వ వంతు ఇవ్వాలి. ఆ తర్వాత ఏ రాజుగారి కిందైతే మనం బ్రతుకుతున్నామో అతనికి పన్ను కట్టడం కూడా న్యాయమే అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలకి చాలామంది చకితులవుతారు. ఇప్పటికీ కూడా ఆయన సమాధానాలు చాలామంది జ్ఞానులకి అర్థం కావు. ఎందుకంటే వారిని విస్మయపరుస్తుంది. ఇంత జ్ఞానం ఈ విధంగా మాట్లాడగలిగి మనుషులు మళ్ళీ నోరు మెదపకుండా మాట్లాడగలిగి ఆ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దేవుడు.
ఆయన మనల్ని సృష్టించారు, మనము ఆయన చేసిన పాత్రలము. ఆయన సృష్టికర్త, ఆయన చేతిలో రూపించబడినటువంటి మట్టి పాత్రలం మాత్రమే మనము. మనకే ఇంత జ్ఞానాన్ని దేవుడిస్తే ఆయన మహాజ్ఞాని. అంతేకాకుండా ఆయన మనుష్యుల కుయుక్తుల్ని ఏ విధంగా భగ్నం చేస్తా వచ్చారో కూడా యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఆయన వంచకులు తమ పన్నాగాల నుంచి అంటే పన్నాగాలు ఫలించకుండా ఉండేటట్లు వారి ఉపాయాల్ని ఆయన భంగం చేస్తాడని ఉంటుంది. వంచకులు కొంతమంది పన్నాగాలు పన్నుతూ ఉంటారు, కానీ ఆ పన్నాగాలు ఫలించకుండా వారి ఉపాయాల్ని ఆయన భగ్నం చేస్తారు, ఆయన దానిని నెరవేరనివ్వరని ఉంటుంది. అంటే మనుష్యులు మాయోపాయాల బారిన పడకుండా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన కనిపెడుతూనే ఉన్నారు. నిజముగా ఆయన పట్ల ఆసక్తి కలిగి దీన మనస్సు కలవారిని ఆయన ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు. దీన మనస్సు అంటే తగ్గింపు కోసం ఏదో తక్కువ రకం బట్టలు వేసుకుని మనల్ని మనం ఇతరులకి ఒక షో ఆఫ్ చేసుకోవడం కాదు. అది కాదు దీన మనస్సు అంటే. ఇతరుల్ని కూడా మనలాంటి వారేని ప్రేమించటము, దేవునికి లోబడటము, మన మనస్సులో ఎక్కడ కూడా ఒక అహంకారం అనేది లేకుండా ఉండటం, మన మాటలు కూడా దేవునిలాగా దేవుడు మాట్లాడినట్టు సాత్వికముగా ప్రేమతో మాట్లాడగలగటం, ఇవి దీనత్వం అంటే. అహంకారం లేకుండా నేను నా అనేది లేకుండా ఉండటమే దీనత్వం. అటువంటి దీనుల్ని దేవుడు ఎప్పుడు కనిపెడతానే ఉంటారు. అంతేకాకుండా మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము అని ఉంటుంది. నిజమే, ఈ లోకంలో జ్ఞానం కలిగి ఉన్నామనుకుంటే దేవుడు మనల్ని చూసి వెర్రివాడా అని అనుకుంటారు. ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము, ఈ లోకంలో మన జీవితం అంతమయ్యే వరకే అది జ్ఞానంగా ఎంచబడుతుంది. నిజముగా జ్ఞానం ఏంటంటే మనల్ని ఈ లోకం తర్వాత పరలోక రాజ్యములో ఆయనతో పాటే బ్రతికించుకోగలిగేటట్లుగా మనల్ని ఉంచగలిగేది దైవ జ్ఞానం. అది నిజమైన జ్ఞానం. అది వెర్రివారు అనబడే వారికి ఉంటుంది. అంటే చాలామంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడే మాకు ఆధారము, దేవుడు ఈ లోకంలో మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన ఎప్పటికీ దేవుడే, మేము ఎప్పటికీ మానవులమే, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే, మేము ఆయనకి మాత్రమే లోబడతాము అని చెప్పుకునేవారు కొంతమందికి చేతగాని వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా కనపడతారు. కానీ వారిది నిజమైన జ్ఞానము. ఈ లోకములో దేవుడు మనల్ని రక్షించకపోయినా, ఏమిచ్చినా ఇవ్వకపోయినా పరలోక రాజ్యం మాత్రమే మన శాశ్వత నివాసమని ఎవరైతే ప్రకటిస్తారో వారిని ఈ లోకము వెర్రివాని వారిగా, వెర్రి వాళ్ళలాగా, చేతగాని వాళ్ళలాగా ఉంటుంది. కానీ అదే అక్కడే ఆ 3వ అధ్యాయం 19వ వచనంలోనే లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం అని ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును అని. అంటే జ్ఞానులైన వారు చాలా కుయుక్తిగా ఉంటారు. ఒక్కొక్కసారి అంటే జ్ఞానులందరూ మంచి వాళ్ళు కాకపోవచ్చు. ఈ లోకంలో కొంతమంది ఏ విధముగా అయినా సరే వాళ్ళే గెలవాలని ట్రై చేస్తారు, గెలుస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే వాళ్ళ మాట, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ప్రవర్తించే తీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మెట్టు ఈ లోక ప్రకారం ఎక్కువగానే ఉంచుతుంది. కానీ అలాంటి జ్ఞానుల్ని దేవుడు వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు. ఇందాక మనం చూసాము, కైసరికి పన్నివ్వటం న్యాయమా కాదా అని వారు కుయుక్తిగా అడిగినప్పుడు దేవుడు వారి కుయుక్తిని పట్టుకున్నారు. అందుకని దేవుడిది దేవునికి, కైసరిది కైసరికి ఇవ్వండి, పన్ను ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన కానుక ఆయనకి ఇవ్వాల్సింది కూడా మీరు తక్కువ చేయొద్దని దేవుడు చెప్తారు. అలాగ కుయుక్తుల వాళ్ళని పట్టుకుంటారు. అంతేకాకుండా మనం చూడగలిగితే పౌలు గారు కూడా మనుష్యుల గురించి వాళ్ళు ఎక్కడ దేవుడి నుంచి పోతారో అని ఆయన ఎంతగానో ఆరాటపడ్డారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటారు కదా, అపవాది అవ్వను మోసపరిచినట్లు మీరు కూడా చెరుపబడి, అంటే అవ్వమ్మని మోసపుచ్చింది ఎవరంటే సర్పాన్ని వాడుకున్న అపవాది అని మనకి తెలుసు. ఆ విధంగా అవ్వమ్మను మోసపుచ్చినటువంటి ఆ సర్పం వలన ఎలా అయితే ఆమె మోసపుచ్చబడిందో మీరు కూడా చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న ఆ సరళత నుంచి, ఆయన యొక్క పవిత్రత నుంచి తొలగిపోతారేమో నాకు చాలా భయంగా ఉంది. అంటే క్రీస్తులో ఉన్న సరళత, ఆ మార్గంలో ఉన్న సరళమైన మార్గం నుంచి, అదేవిధంగా ఆయన పవిత్రత నుంచి మీరు తొలగిపోతారని నాకు భయంగా ఉంది అని అంటారు. అంటే ఆయన ఎంతో అక్కర కలిగిన, ఆయన గొప్ప జ్ఞాని, ఆయనకి లేనిది లేదు, సంపన్నుడు, విద్యాధికుడు, మంచి పదవిలో ఉన్నవాడు. కానీ అవన్నీ కూడా దేవుని కోసం నష్టముగా ఎంచుకొని అన్ని వదిలిపెట్టి క్రీస్తే బ్రతికుంటే నేను క్రీస్తుని చాటిస్తాను, చావైతే లాభమే అని ఆయన చెప్పారు.
అంతటి మహానుభావుడు సాటి మనుషుల ఆత్మల కొరకు ఎంత అక్కర ఆయనకుందో, ఎంత ఆతృత పడ్డాడో, మనము క్రీస్తు సరళత నుంచి వేరుపరచబడకూడదని, అదేవిధంగా ఆయన పవిత్రత నుంచి తొలగిపోకూడదని అంటా ఉన్నారు. ఆ పౌలు గారే ఎఫెసీ పత్రికలో రాస్తూ 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. ఇంత స్పష్టంగా దేవుని యొక్క సువార్త మనకి ప్రకటించబడతా ఉంది. కానీ లోకములో రకరకాల ధర్మాల్ని పాటించేవారు ఉన్నారు. క్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చి మన కోసం ఆయన శరీరంతో ఈ లోకంలో చేసిన త్యాగము కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉన్నా కూడా అది ఆయన దైవకుమారుడు కాదు, మెస్సియా కాదని చెప్పేటటువంటి ఎన్నో బోధలు వస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ 14వ వచనం ఉంటుంది, మీరు ఇక మీదట పసిపిల్లల్లాగా ఉండకండి. అంటే పసిపిల్లలు ఏది పడితే అది నమ్మేస్తారు, అలా ఉండకండి. ఎందుకంటే మీరు తప్పు బోధల నుంచి, మాయోపాయం చేత, వంచన చేత, గాలికి ఈడ్వబడిన ఉపదేశాలకి, కుయుక్తికి లాగబడే తప్పు మార్గాలలో మీరు అటువంటి వాటి చేత గాలికి కొట్టుకొని పోయే అలల్లలాగా మీరు ఎగిరిపోవద్దు అంటారు. అంటే ఒక గాలి గట్టిగా వీస్తే అలా ఎటు పడితే అటు చెదిరిపోతుంది, అది ఆ నీటి వాటర్ డ్రాప్లెట్స్ అటు ఇటు పడిపోతాయి. కానీ మీరు అలా ఉండద్దు. అంతేకాకుండా పసిపిల్లల మనస్తత్వంలా ఉండి మాయోపాయం చేత, వంచన చేత, తప్పు మార్గాలలోకి మిమ్మల్ని లాగేసే కుయుక్తులు వల్ల, అటువంటి వాటి వల్ల మీరు వాటికి ఆకర్షించబడద్దు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనకి దేవుని యొక్క యుక్తి మనదే. యేసుక్రీస్తు వారు ఆయన మాటల ప్రభావం ఇప్పటికీ కూడా ఇన్ని ఏళ్ళైనా సరే ఎంత మందినో మార్చింది. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అల్ఫా ఒమేగా కూడా ఆయనే. ఆయన సృజించబడిన వాడుగా కాదు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. అందుకని అదే ఆయన పేరు కదా, ఉన్నవాడను అనువాడను అంటాడు ఆయన. అంటే ఎప్పుడు ఉన్నాడు, ఉంటాడు, ఇక ముందు కూడా ఉండబోతాడు. కాబట్టి ఆయన సృష్టించబడిన వాడు కాదు. అటువంటి దైవ జ్ఞానం, అటువంటి గొప్ప జ్ఞానము కలిగిన యేసుక్రీస్తు ఈ లోకములో మనకి జ్ఞానము కలిగిన, ఉపదేశముతో కూడిన ఎన్నో మాటల్ని మనకి పొందుపరిచారు. ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు, ఆయన ఆత్మచేత భక్తులు మాట్లాడిన మాటలు మనల్ని యుక్తి కలిగి నడుచుకోవాలని ప్రేరేపిస్తా ఉన్నాయి. కాబట్టి పసిపిల్లల్లాగా మనం ఉండొద్దు, తప్పుదారికి లాగే కుయుక్తులోకి మనం పోవద్దు, వంచనతో మాయోపాయంలో లాగబడేటటువంటి ఆ బోధల వైపు మనం ఆకర్షితులము కాకుండా ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడుతూ కుయుక్తిలోంచి మనము వేరుపడి దేవుని మార్గంలోనే నడవటానికి మనల్ని అందరినీ ఆయన చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థనా సహాయం కోరుకుందాం దేవునిని. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన యుక్తిగల దేవుడు అయిన మిమ్మల్ని మేము ఇప్పుడు తలుచుకుంటూ, ఏ విధంగా మీరు ఈ లోకంలో జీవించినప్పుడు మనుష్యుల యొక్క కుయుక్తుల్ని, జ్ఞానుల యొక్క కుయుక్తిని వారి యొక్క జ్ఞానంలోనే పట్టుకున్నారు ప్రవ్వా. నాయన మేమైతే అటువంటి జ్ఞానం మాకొద్దు, వెర్రి వాళ్ళమని పిలిపించుకోవడానికి మాకు ఇష్టము తండ్రి. ఎందుకంటే దేవుని జ్ఞానము పసిబాలులకే బయలుపరచబడిందని చెప్పారు ప్రవ్వా. నిజముగా దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క స్వరూపము చూడగలిగింది ఈ లోకపు జ్ఞానులు కాదు, కానీ దేవుని యొక్క మహిమను గుర్తిస్తూ ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారే తండ్రి. అటువంటి గొప్ప యుక్తిగల దేవుడు నువ్వైనప్పుడు నీ జ్ఞానం మాలో నివసింపనీయమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.